ఇవాళ ఎంత దాష్టికం అంటే హైకోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైంది, ఒక్కడంటే ఒకడు అయ్యో తప్పు జరిగింది కదా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క బాధ్యతాయుతంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే. మాది పారదర్శకమైన పాలన అన్నారు. మేము ఒక మంచి చైర్మన్ను మొదట్లోనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామన్నారు, తర్వాతనేమో బూరా వెంకటేశం గారు అని చెప్పని ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినామని అన్నారు. ఇద్దరు కూడా తప్పుల్లో కూరుకుపోయినరు అని హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క neither the chairman speaks nor the government functionaries వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం అయితే ఉండాలి, అయ్యో తప్పు జరిగినట్టుంది కదా మరి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలని కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేడు. సందట్లో సడేమియాల లెక్క వార్తల్లో చూసినాం, అక్కడెక్కడ వార్తలు చూసినాం, కోట్ల రూపాయలు పెట్టి దాని ఏదో వ్యాపారాలు చేసిండ్రు, లావాదేవీలు జరిగినాయి, పెద్ద స్కామ్, అది వ్యాపం మాదిరిగా పెద్ద స్కామ్ అని చెప్పని చాలా చోట్ల వార్తలు చూసినాం. అది నిజమే అనేటువంటి ఒక రీతిలో ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క నా ప్రభుత్వం మాట్లాడతలేదు. మాట్లాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, టీజీపీసీ చైర్మన్ మాట్లాడతలేడు. ఇది మా బాధ్యత అవుతుంది. వెన్ సచ్ ఎ హిస్టారికల్ జడ్జ్మెంట్ కమ్స్, అంత పెద్ద భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళీ రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు, ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతత్వం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లిసిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన వాళ్ళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటుంది మన దగ్గర. ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఒక తప్పులకు, ఆ తప్పులు చేసినటువంటి ఒక సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులు ఏమైనా మోస్తున్నారా? ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఏమన్నా అంటే మేము ఎస్ఎల్పీకి చేస్తాం సుప్రీంకోర్టులో, లేకపోతే హైకోర్టులో మేము అపీల్కి పోతాం, రిట్ అపీల్కి పోతాం. మీరేమో పెద్ద పెద్ద ఖరీదైన లాయర్లను పట్టుకురావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా రకరకాల రీతుల్లో మీరు కేసులు వేస్తే వేయచ్చు. కోర్టుకు రావాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కోర్టుకు రావాల్సింది ఎవరు? చైర్మన్ గారు, టీజీపీఎస్సీ చైర్మన్ బూరా వెంకటేశం గారు. రావాల్సింది అమాయకమైనటువంటి ఒక విద్యార్థులు. న్యాయం కోసం ఇప్పటికే వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరిగితే వాళ్ళకి అద్భుతమైన ఒక జడ్జిమెంట్. నేను మీడియా మిత్రులకు మరొకసారి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసిన, లాస్ట్ టైం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అప్పీల్ చేసిన, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పొలిటికల్ ఇష్యూ. ప్లీజ్, రాజకీయంగా ఎల్లు మీద మళ్ళీ మీద ఎల్లిబడే అనగానే ఇంతలా తాటిపికాయ అక్షరాలు పెట్టి ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి స్క్రోలింగ్లు పెట్టి చూపెడతారు, దండం. కానీ దానికంటే పెద్ద స్కామ్ అన్నా ఇది. ప్లీజ్, నేను మీకు లాస్ట్ టైం కూడా అప్పీల్ చేసిన, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి మేధావులు, అధ్యాపకులు, జర్నలిస్టులు దయచేసి ఆ జడ్జిమెంట్ కాపీని చదవండి. మత్సుకు నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. 369 పారాగ్రాఫ్ ఆఫ్ ది జడ్జిమెంట్, 222 పేజ్ జడ్జిమెంట్. ఏమంటాడు చూడండి. దిస్ కోర్ట్ ఫీల్స్ దట్ ద కమిషన్ వైల్ కండక్టింగ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ had not maintained transparency, integrity, acted in biased manner and deviated their own roles. ఇది జాలదా సార్? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ టీజీపీఎస్సీకి కానీ జాలదా చెప్పరి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డును కొట్టినట్టే కొట్టింది కోర్టు. ఇది మాట కావచ్చు కానీ గొడ్డును కొట్టినట్టే కొట్టింది. బికాజ్ దే ఆర్ ఇమ్యూన్. 100 రిప్రజెంటేషన్ వేసిండు కోర్టుకు పోయే ముందు. మాకు హాల్ టికెట్ల విషయంలో తప్పు జరిగింది, ఎవాల్యుయేషన్ విషయంలో తప్పు జరిగింది, సెంట్రల్ అలాట్మెంట్ విషయంలో తప్పులు జరిగినాయి అని చెప్పని ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకోకపోతే వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు గొడ్డును కొట్టేటువంటి ఒక రీతిలో కొట్టినట్టుగా ఈ తీర్పు ఇచ్చింది. మొహం బలగొట్టే తీర్పు ఇది. రెండోది చెప్తుంది, డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ద ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఆర్ ది అన్ఎంప్లాయీ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ద క్యాండిడేట్స్ హ్యావ్ స్పెంట్ సబ్స్టాన్షియల్ అమౌంట్